వాళ్ళని రాని మాకు ఇది రానకు మేము మారుతాం గోడ గోడ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు నవంబర్ 23వ తారీఖు శనివారం 2024 సంవత్సరం మధ్యాహ్నం. ఆ మధ్య కొద్దిగా ఏదో తేడా అనిపిస్తే ఒంట్లో బాగలేదమ్మా ఇలాగ అన్నాను పిల్లలకి ఫోన్లో. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోకపోయావా అన్నారు. ఉండదమ్మా, నేను ప్రశాంతంగా ప్రార్థనలో ఉంటాయి. ఎప్పుడు నానా చిరుతిండ్లు తిన్నా అని వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా, లేదు డాడీ నువ్వు చెక్ చేయించుకుంటే మంచిది అన్నారు. తీరా వెళ్ళాను గోపి ల్యాబొరేటరీకి. వెళితే అక్కడ అంతా నార్మల్గా ఉంది అన్నాడు. 3 రకాల టెస్టులు చేసి. నేను ముందే నా పిల్లలతో చెప్పాను నాకు ఎలాంటి జబ్బు ఉండదు అని. దేవుడు నా మాటని ఖాయపరిచాడు. యెషయా 44:26లో ఉంది ఈ మాట, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను అని. అందుకని నా మాట నిలబెట్టినందుకు నాకు ఆరోగ్యం ఇచ్చిన నా దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదివి ఒక బిట్టు పాడి ముగిస్తాను. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుడికి ఆయన మహిమపరచబడాలి, నేను తగ్గించబడాలి. నేను ఎప్పుడూ అనుకున్నా, ప్రభువా నాకు షుగర్ ఉండదు, 76 ఏళ్ళ వయసు వచ్చింది, అయినా సరే నన్ను ఆరోగ్యంగా ఉంచావు అని సంతోషంతో నా పిల్లలకి అదే చెప్పా. వాళ్ళు వినలా. అందుకని ఆయన కృప నాకు ఎప్పుడూ ఉంటుంది, ఆయనతో నేను ఎప్పుడూ ఉంటాను. కాబట్టి నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుడు మహిమపరచబడును గాక. ఘనత మహిమ ఆయనకే చెల్లును గాక. ఆయనకి కృతజ్ఞతగా ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.